ఉంది. ఈ చరిత్ర చూసుకుంటే మనం గతంలో 20వ శతాబ్దంలో 1907లో ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే అప్పట్లో గతంలో కనుక చరిత్ర చూసుకుంటే 1908లో ఆ చరిత్ర అనుగుణంగా మనం గమనించినట్లయితే మూసీ నదిలో వరదలు ఎక్కువగా కొట్టుకు రావడం వలన ఇక్కడ అనేక మంది ప్రాంతాలు ఇల్లు అన్ని కూడా మునిగిపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అక్కడ ప్రధాన అనుచరుడు మంత్రి అనుచరుని సలహా మేరకు ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రం పైన బంగారు పళ్ళెం పైన పట్టు వస్త్రాలు, కుంకుమ, ఆభరణాలు, దుస్తులు, వస్త్రాలు ఇవన్నిటినీ కూడా సమర్పించి పసుపు కుంకుమలతోటి వీటన్నిటిని అమ్మవారికి సమర్పించి వెంటనే ఆ మూసీ నదిలో వదిలేయటం వల్ల ఆ తర్వాత అమ్మవారు కనుకరించి ఆ వరదలన్నీ ఆగిపోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు చరిత్ర చెప్తుంది. ఆ చరిత్ర ఆధారంగా అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మన ఆడపడుచులందరూ కూడా బోనాలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం భక్త సంద్రం అయితే చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఆడపడుచులు ఆడబిడ్డలందరూ కూడా చక్కగా ఆభరణాలతో తయారయ్యే వచ్చి ఆ బోనాలను చాలా శుభకార్యంగా శుభసూచికంగా భావిస్తూ బోనాలను జరుపుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి మొదలైన బోనాలు ఇప్పటికి 117వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను అయితే కూడా ఇప్పుడు జరుపుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా బ్యారికేడ్లు ఎక్కడికక్కడ లైన్లకి ఏర్పాటు చేశారు. మధ్యలలో అందరికి ఎవరికైనా సరే అనుకోకుండా పరిస్థితులు ఏవైనా సరే అవాంఛనీయ సంఘటనలు ఏర్పడినప్పుడు అందరికీ కూడా సేఫ్ సైడ్ అటు అంబులెన్స్ రెడీగా పెట్టారు. మిడ్ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు బందోబస్తు కూడా బాగా గట్టిగానే ఏర్పాటు చేశారు. ఇటు ప్రజలందరూ కూడా చాలా భక్త సంద్రం ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తున్నాం కదా. ఒకసారి మనం మళ్ళొకసారి చరిత్ర గుర్తు చేసుకునే ముందు ఆలయ సందడిని హడావిడిని మళ్ళొకసారి చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ భక్తులందరితోటి బోనాల పండుగ విశిష్టతను వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా నమస్తే, మీ పేరు? వసంత. అమ్మా, మీరు బోనాల ప్రత్యేకత గురించి ఇప్పుడున్న కాలం తరానికి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు బోనం ఎందుకు చేస్తారంటారు? అమ్మవారి ఆజ్ఞతోనే చేస్తారు బోనము. అసలు ఎలా చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు బోనం? ఎవరెవరు ఎత్తాలి బోనం? ఎవరైనా ఎత్తుకోవచ్చు, ముత్తైదలు ఇంట్లో. ఓకే అమ్మ, మీరు బోనం ఎత్తారు కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తున్నారు? నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే వస్తున్నాను. అంటే ఎన్ని ఇయర్స్ అయింది? 10 years కంప్లీట్ అయింది. 10 years కంప్లీట్ చేసుకొని బోనం అసలు ఎందుకు ఎత్తాలి అని పెద్దలందరూ కూడా మీకు ఎందుకు చెప్పారు? అమ్మవారు అనుకున్న కోరికలు అన్ని తీరుస్తుంది. మనకి ఏదైనా ఆపద వస్తే అమ్మవారిని కోరిన కోరిక నెరవేరుస్తుంది అన్నట్టు బోనం చేసి ఆషాఢంలో అమ్మవారికి బోనాలు అంటే చాలా ఇష్టం అని బోనం సమర్పిస్తారు. ఫస్ట్ ఈ పండుగతో స్టార్ట్ అవుతుంది. మనల్ని అమ్మవారు చల్లగా చూస్తుంది. అయితే బోనం ఎవరు ఎత్తాలి? ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంట్లో బోనం ఎవరు ఎత్తాలి? ఎక్కడికి వచ్చి ఎత్తాలి? మన ఆడపడుచు ఉంటే ఆడపడుచుతో ఎత్తియచ్చు. మన ఇప్పుడు నేనైతే సెకండ్, మా తోటి కోడలు నేను ఎత్తుకుంటాము. 2 దేవుళ్ళ గుడిలకు చేస్తాము. పోషమ్మకు మాంకాలమ్మకు 2 గుడిలకు చేస్తాము. నేను ఒకటి, మా తోటి కోడలు ఒకటి ఎత్తుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్తులందరూ కూడా బోనము అమ్మవారిని కనికరించాలి, అమ్మవారిని చల్లగా చూస్తే అమ్మవారి మనల్ని చల్లగా చూస్తుంది అని భావిస్తూ ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తడం అయితే జరుగుతుందని మనకు చెప్తున్నారు. ఇలా మన చరిత్ర నుంచి కూడా అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ ఆ వరదల తర్వాత అమ్మవారికి పూజించిన తర్వాత అమ్మవారు కరుణించడంతో అప్పటి నుంచి 1908 తర్వాత మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి ఈ ప్రాంతాన్ని అలాగే ఈ గుడిని కూడా అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి విరాళాలుగా అభివృద్ధి చేశారు, విరాళాలు అందించారు. ఈ ప్రాంతాన్ని కూడా అమ్మవారికి రాసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే భక్తి శ్రద్ధలతోటి కొలిస్తే ఎవరు పూజిస్తున్నారు ఎవరు కాదు అనేది కాదు, కేవలం మనకి భక్తి శ్రద్ధ అనేది ఉండాలి. అమ్మవారి పట్ల కానీ దేవుళ్ళ పట్ల ఒక మనస్ఫూర్తిగా ఉండే దైవం ఏదైతే ఉంటుందో అది నువ్వే పూజించాలి, నేను పూజించాలి, వాళ్ళు ఏ వర్గాల వాళ్ళే పూజించాలి అనే భేదాలు లేకుండా అందరూ కూడా అమ్మవార్లని కానీ దైవాన్ని దర్శించుకోవచ్చు అని చెప్పేసి మనకి అది నిదర్శనంగా తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి బోనం గురించి ప్రత్యేకత తెలుసుకుందాం. నమస్తే. నో కామెంట్స్.
ఓకే, సో ఇప్పుడు హడావిడిగా వెళ్తున్నారు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఆ హడావిడిలో వాళ్ళెవరు కూడా వాళ్ళు అమ్మవారి తన్మయత్వంలో ఉండిపోయినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ హడావిళ్ళు, డప్పులు, పబ్లిక్ వీళ్ళందరూ కూడా తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, అందరూ వరుసగా బోనాలు ఎత్తుకుంటూ వస్తున్నారు. ఒకసారి భక్తులని అడిగే ప్రయత్నం చేద్దాం, బోనాల విశిష్టతను వాళ్ళు ఏం చెప్తారు. అమ్మ మీ పేరు? లక్ష్మి. అమ్మ, బోనం అసలు ఎవరు ఎత్తుతారు? ఇంట్లో ఆడపిల్లలు అంటే ఎందుకు ఎత్తాలి అంటారు? ప్రత్యేకత గురించి చెప్తారు. ఇంట్లో ఆడపిల్ల కంపల్సరీగా ఎత్తుకుంటది. ఫస్ట్ తల్లి ఎత్తుకుంటది, ఇంకా పిల్లలు ఆనందపడతారని చెప్పి పిల్లలకి చేస్తారు. అసలు బోనం అనేది, బోనాలు ఎందుకు చేసుకుంటారు? ఏ మాసంలో ఎందుకు? దాని ప్రత్యేకత గురించి, చరిత్ర గురించి మీకేమన్నా తెలుసు? నాకు తెలియదా? ఆషాఢ మాసంలో ఎండాకాలం తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, మనకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఇదవ్వకుండా ఉండడానికి, కలరా వ్యాధులు అలాంటి రాకుండా ఉండాలంటే అని చెప్పి అమ్మవారికి ఆషాఢ మాసంలోనే బోనాలు జరుపుకుంటాం. అయితే ఇంట్లో ఎన్ని రోజులు చేస్తారు బోనాలు చేసినప్పుడు? అంటే ఈ రోజు ప్రత్యేకంగా మా అమ్మవారి మహంకాళి అమ్మవారు కాబట్టి ఆమెకు ప్రతి సంవత్సరము ఈ రోజునే సమర్పించుకుంటాం బోనం. ఆషాఢంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు మనము. మా సాధారణంగా బోనాలు 2 రోజులు ఎత్తుతారు. ఒక రోజు సమర్పించిన తర్వాత రెండో రోజు ఊరేగింపు చేస్తారంటారు. మారు బోనం అంటని చెప్పి అంటారు అనమాట. ఈ రోజు జరిపించిన బోనాలన్నిటి కూడా కాకుండా తెల్లవారి కూడా అమ్మవారికి శాంతి చేసేటట్టుగా మారు బోనం అంటని చెప్పి తీసుకొస్తారు. ఇంట్లో ఆడపడుచులు అంటే కూతుర్లు చేస్తారా, కోడలు చేస్తారా? ఇంటికి ఆ కూతురే కదా ఆడపడుచు అంటని చెప్పని ఆమెతోనే నేను నిండుగా ఉండాలంటని చెప్పి ఎప్పుడు మా సంసారం చాలా బాగుండాలని ఆడపడుచుతోనే చేస్తాం. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఇట్లా చిన్న పిల్లలతో కూడా బోనం ఎత్తించడం వల్ల అంటే వాళ్ళ కన్నెపిల్లలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అందుకే కన్నెపిల్లలతో బోనం చేయించుకుంటే చాలా భక్తితో సమర్పించుకుంటున్నట్టు ఉంటది కాబట్టి కన్నెపిల్లలతోనే చేయిస్తుంది. ఇంకొక మాటమ్మా, ఇప్పుడు బోనం ఎందుకు చేసుకుంటామని మనం తెలుసుకున్నాం. బోనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి కుండలు కానీ బిందెలు కానీ వాడాలి, అందులో ఎటువంటి వస్తువులు కానీ లేకపోతే మనం వాడాల్సిన పువ్వులు, గర్భము లాంటిది ఇదనమాట బోనం అనేది. మట్టి కుండతోనే చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు మట్టి కుండతోనే ప్రయత్నం చేయాలి. ఇంకా వీలు ఇది ఉన్నందుకు ఏదైనా ప్రయత్నించేటట్టు చేస్తుంటాం అనమాట. మట్టి కుండలో కానీ ఏ కుండలో అయినా సరే వాటిల్లో నీళ్లు పోయాలి. నిండుగా ఉండే ఆకారం రౌండ్ నీళ్లుండవు. అమ్మవారికి నైవేద్యము అన్నము, పచ్చి పులుసు, ఆకుకూరగాయ, నూనె పోలేలు అలాంటివి అన్ని సమర్పిస్తాం అన్నమాట. అవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం. వేసిన తర్వాత పైన ఇంకో చిన్న బిందె కూడా ఎందుకు అంటే ఈ అమ్మవారు హెల్తీగా ఉండేటట్టు, నిండుగా ఉండేటట్టు అని చెప్పి పైన బిందెను కూడా సమర్పిస్తుంటాం అనమాట. దీపం పెట్టడానికి గల కారణం అంటే అమ్మవారు ఎప్పుడు మాకు ఇలాగే జీవితాంతం ప్రకాశించుకుంటూ ఉండాలంటని చెప్పనని దీపం కూడా సమర్పించుకుంటాం అనమాట. దీపము ఈ వేపాకుల ప్రత్యేకత గురించి చెప్పాం కదా, చలవతనం కోసం అని. ఎండాకాలం తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ఆరోగ్యాలు అన్నాయి, అంటువ్యాధులు అలాంటి అనేది మనకి అంటకూడదని అందుకని వేపాకులు సమర్పించుకుంటాం. అలా మొత్తంగా బోనాలు ఇంత వైభవంగా ఎందుకు జరుపుకుంటారని చాలా క్లుప్తంగా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము, అలా ప్రతి ఒక్కరు కూడా బోనాలను ఎందుకు చేసుకుంటారు ఏంటి అని మనం అంతా చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ తరానికి మనం ఏదైనా సరే పండుగ చేస్తున్నామంటే కేవలము ఒక రెడీ అవ్వడానికో లేకపోతే ఆ పూటకి చేసే పండుగ మాత్రమే కాదు, దాని వెనుక అనేక రకాల కారణాలు ఉంటాయి. అలాగే అటు హెల్త్ పరంగా కానీ, ఇటు ఫైనాన్షియల్ పరంగా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేకపోతే ఇంట్లో ఉండే ప్రతి సమస్యకి ఒక శుభ సూచికంగా ఇట్లా దేవుళ్ళని కొలుచుకుంటూ అమ్మవారిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. అలా మనకి బోనాలు అనేవి కూడా చాలా గ్రాండ్ గా, ప్రధానంగా మహిళలందరూ జరుపుకునే పండుగలు అనేకం ఉంటాయి. అటు దసరా అనుకోవచ్చు, ఇలాంటి పండుగల్లో బోనాలు కూడా ఒకటి. సో ఇంట్లో ఉన్న మహిళలు కనుక ఇంటిని చక్కదిద్దాలి అని అంటే ఇటువంటి పండుగలు శ్రద్ధతో చేస్తే అవి చాలా అద్భుతంగా మంచి చేస్తాయి ఇంటిని అని అందరు నమ్ముతారు. మరి ఇక్కడ కొంతమంది మహిళలు అమ్మవారి దగ్గరకు వచ్చారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా, ఫస్ట్ టైం వచ్చారా? ఓకే.
సో ఇక్కడ భక్తులందరూ కూడా అంటే ఒక ఆచారం పాటించాలి, ఇక్కడి నుంచి రావాలి అనే ఇది సంకల్పంతో ఎక్కడి నుంచో వచ్చారు. ఇటు పురుషులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారంటే మహిళలకు ఎప్పుడైనా సరే వాళ్ళకి తోడుగుండాలని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఏదో పండుగకి వచ్చాము, ఆ రోజు సందడి చేసాము, ఏం ఆహారం వండుకున్నాము, వీటన్నిటికన్నా ఐక్యత, ఇంట్లో అందరూ కలిసి చేసుకోవడానికి ఈ ఐక్యతని సూచిస్తుంది ఈ పండుగ. ఐక్యతతో పాటు శ్రద్ధ సూచిస్తుంది. దాన్ని శుచి శుభ్రంగా చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి పూజ చేయటము ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇక్కడ ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? సాయినీల. సాయినీల గారు, ఇప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది ఎందుకు చేస్తారు, దాని ప్రత్యేకత గురించి చెప్తారా? అందరు మంచిగా ఉండాలని, కుటుంబం మంచిగా ఉండాలి, జనం మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుంటే గనక ఇంట్లో పిల్లలకి అమ్మ పూజ చేయి అని ఇంట్లో ఆడపిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు కొన్నిసార్లు అబ్బా నేను చెయ్యనమ్మా అంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది? వాళ్ళకి మీరు చక్కగా అర్థమయ్యేలా పిల్ల ఉండేదే బోనం ఎత్తడాని కదా, అందుకని బోనాలు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటది. ఎంత ఎత్తుకొని అననే అన్నారు, ఎంతో మందిలో ఒకరు అంతే. ఎత్తుకోవడం వల్ల అంటే బోనం ఎలా చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఇంట్లో ఎవరెవరు? మాది ఆకుకూరతోనే చేస్తారు, దీపాలు పెట్టి యాపాకు అన్ని చేసి పెడతారు, నైవేద్యం పెట్టుకుంటాం, కొబ్బరికాయలు, ఒడి బియ్యము. హాయ్, నీ పేరు? పల్లవి. పల్లవి, ఫస్ట్ టైం బోనం ఎత్తుతున్నావా? అవును. ఎందుకు, నీకు ఇష్టమా? అవును. అమ్మ చెప్పిందా నీకు బోనం ఎందుకు ఎత్తాలి అని? చెప్పింది. చెప్తే ఏమన్నావు నువ్వు? ఎత్తుకుంటా అమ్మ అన్నా. మరి నీకు అమ్మ చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైంది బోనం ఎందుకు ఎత్తాలి? అమ్మవారి కోసమా? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్. మరి ఇప్పటి నుంచి రోజు ప్రతి ఇయర్ ఎత్తుతావా బోనం? ఎత్తుతావు కదా. ఇక్కడ మరి చక్కగా రెడీ అయ్యి నిన్నెవరు తయారు చేశారు? మా అమ్మ. అమ్మని తయారు చేశారా? నువ్వు కూడా చక్కగా అమ్మవారి లాగా చక్కగా అన్ని నగలు పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని తయారయ్యావు. నువ్వు చెప్పావు అమ్మకి నాకు ఇలా అమ్మవారిలా తయారు చేయమని? అవును. అవునా? ఓకే. ఇప్పుడు మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నేను బోనం ఎత్తా అని చెప్తావు కదా? చెప్తావా? మరి ఫోటోలు దిగావా? ఇప్పుడు వెళ్ళి నువ్వు బోనం సమర్పించేసావా? అమ్మవారికి ఇచ్చావా లేకపోతే ఇవ్వాలా? ఇచ్చేసావా? ఇప్పుడు ఇంటికి వెళ్తావా? ఇంటికి వెళ్ళి మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకుంటావా? ఓకే. సో చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళందరికీ కూడా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోనం ఎందుకు ఎత్తాలి ఏంటి అనేది చెప్తూ ఉంటారు. సో కాలక్రమేణా వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళందరూ కూడా బోనం ఎందుకు ఎత్తాలి ఏంటి అని దాని విశిష్టతను వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి ఇక్కడ హాయ్ అండి, మీ పేరు? నీరజ అండి. నీరజ గారు, మీరు ఎన్నోసారి బోనం ఎత్తుతున్నారు? 3rd టైం అండి. అయితే మీరు బోనం ఎత్తడం ప్రత్యేకత గురించి ఏం చెప్పారు? ఇక ప్రెసెంట్ అయితే ఏం చెప్పలేదు. చెప్పలేరా? మామూలుగా అమ్మవారిని పూజించడం, భక్తి శ్రద్ధలతోటి దండం పెట్టుకోవడం అనేది దాని గురించి కానీ అందరూ కొంతమంది భయంతో పెట్టుకుంటారు, కొంతమంది భక్తితో చేస్తారు. మీరు చేస్తే అయితే కోరికలన్నీ తీరుతాయండి. మంకాలమ్మ తల్లికి భక్తితో చేస్తే ఆల్మోస్ట్ అన్ని తీరిపోతాయి. మీకు తీరినాయా కోరిక? తీరినాయండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు భక్తితో చేస్తే కోరికలు తీరుతాయి, భయంతో కాదు అని చెప్తున్నారు. ఒకసారి మరి మనం మొత్తం ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సందడి ఎలా ఉందో ఇవన్నీ కూడా ఒకసారి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుపుకునేటువంటి బోనాల పండుగను అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో ప్రతి గుడి దగ్గర జరుపుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనము లాల్ దర్వాజా దగ్గర ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ దేవాలయం భక్తుల తాకిడైతే చూస్తున్నాము, చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా అంతే జాగ్రత్తగా తీసుకున్నారు. అటు మిడ్ హెల్త్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు, ఇంకా బ్యారికేడ్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి బోనం సమర్పణకు వెళ్లే వాళ్ళకి మళ్ళీ బయటికి వచ్చే వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. పోలీసులు దగ్గర ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక మనం ఒకసారి బోనాలు ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏంటి ఒకసారి చూసుకుంటే, గతంలో మన చరిత్ర ఆనవాళ్ల ప్రకారము 1920వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అప్పట్లో నిర్మించిన తర్వాత 1907లో నిర్మించిన ఈ ఆలయానికి 1908లో వరదలన్నీ కొట్టుకు వచ్చి మూసీ నదిలోని నీరంతా కూడా ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో ప్రవహించడం వల్ల అనేక
ప్రాంతాలు ఇల్లు కూడా మునిగిపోవటం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందులన్నిటినీ గమనించినటువంటి అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మన అమ్మవారికి పూజలు సమర్పించారన్నమాట. అంటే ఆయనతో పాటు మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ఆలయానికి ఆయన సమయంలో నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజా కిషన్ పెర్షాద్ సలహా మేరకు ఆయన పూజలు నిర్వహించి అమ్మవారికి ఒక బంగారు పళ్ళెంలో బంగారు వస్త్రాలను, ఆభరణాలను, అలాగే పసుపు కుంకుమలను వీటన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించి ఆ నదిలో వదలటం చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మవారు కరుణించి వరదలన్నీ కూడా ఆపటం వల్ల మనకి అమ్మవారి కష్టం అనంతా కూడా తొలగించింది, భక్తులందరికీ కూడా మంచి చేసింది ప్రజలకి అని కూడా ఆయన నమ్ముతున్నారు. అప్పటి నుంచి అమ్మవారికి అని ఈ ప్రాంతము లాల్ దర్వాజా దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని అలాగే నగదును బహుకరించి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేశారు. అలా అప్పటి నుంచి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలను జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది జరుపుతున్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా బోనాలను ఎత్తుకొని వచ్చారు. చక్కగా వాళ్ళని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. హలో అమ్మ, ఎలా బాగున్నామండి. మీ పేరు? ప్రేమలత. ప్రేమలత గారు, మీరు బోనాలు ఎన్నేళ్ల నుంచి? నేను ఇప్పుడు 35 years నుంచి ఎత్తుకుంటున్నా. 35 years నుంచి బోనాలు 10 ఏళ్ల నుంచి బోనాలు ఎత్తుతున్న ప్రేమలత గారు, మీరు ఇప్పుడున్న తరాలకి కానీ అసలు బోనం ప్రత్యేకత గురించి అసలు ఎందుకు చేసుకుంటారు? ప్రతిదీ ఒకటి చాలా క్లుప్తంగా చెప్పగలరు. మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు చెప్పారు, కలరా అంటువ్యాధులు రాకుండా ఈ అమ్మవారికి నైవేద్యం వండి సమర్పించి ఇవే ఆపకొమ్మలు, పసుపు ఇవన్నీ ఊరంతా చల్లడం వల్ల, దీంతో రంగరంగ వైభవంగా ఈ పండుగ చేయడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లుతాయని మా నానమ్మల అమ్మమ్మల నుంచి మాకు చెప్తూ వస్తే మేము అలా చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. అలా చేసిన తర్వాత అసలు బోనాలు ఎలా చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? మేము సండే చేయొచ్చు. ఆషాఢ మాసం అంటే బోనాలకి స్పెషల్. మంచిగా అలంకరణ చేసి బోనము, నైవేద్యం వండి, పరమన్నము, బూరెలు, పచ్చకూర, అన్నం అన్ని వండి అమ్మవారికి శుద్ధితో చక్కగా అలంకరించుకొని అమ్మ మా నైవేద్యం స్వీకరించండి అని అమ్మవారికి బోనం ఎత్తుకొని తీసుకొస్తాం. అయితే బోనం తయారీ చేసేటప్పుడు మీరు పొద్దున్నే లేచి పాటించవలసిన నియమ నిష్టలు ఎలా ఉండాలి, ఆచారాలు ఎలా ఉండాలి? చాలా శ్రద్ధగా చేయాలి, చాలా భక్తి శ్రద్ధలతోటి చేయాలి, మడి ఆచారం తోటి చేయాలి. అమ్మవారు స్వీకరిస్తుంది కదా నైవేద్యం, అలా ఇలా కాదు కదా. అమ్మ ఆమె జగజ్జనని, ఎన్ని కళ్ళు ఉన్నాయో అసలు మనం చెప్పలేం, కోటి అనలేము. అట్లా ఆ అమ్మకు మనం నైవేద్యం సమర్పించడం అంటే చాలా నియమ నిష్టలతోటి చేయాలి. బోనం అంటేనే మడి కట్టుకొని అన్ని శుద్ధి చేసుకొని వంట చేసి అమ్మవారికి బోనం సమర్పించాలి. మీ పేరమ్మా? నా పేరు సరిత అండి. సరిత గారు, మీరు బోనం ఎత్తేటప్పుడు ఇవన్నీ బోనంలో ఏమేమి వేయాలి, అవి ఎందుకు వేయాలి, వాటి వల్ల వేయటం వల్ల ప్రత్యేకత ఏంటి, అవే ఎందుకు వేస్తారు బోనాలకి అని మీరు ఏం చెప్తారు? అమ్మకు అవే ఎక్కుతాయి కాబట్టి మేము అవే వేస్తాము. చింతపండు, బెల్లము, పరమాన్నము, బూరెలు, అన్నము, పచ్చకూర, పచ్చి పులుసు చేసి ఎక్కిస్తాం. మేము కూడా అట్లా శుద్ధిగా ఉండి మేము చేస్తాం. పొద్దున్నే లేచి శుద్ధిగా ఉండాలి, ఎందుకంటే అమ్మ కదా, వేరేదైతే ఏమో అనొచ్చు. అమ్మ కదా చాలా భక్తితో నియమ నిష్టతో చేయాలి కాబట్టి నిష్టగా చేస్తాం. నిష్టగా చేస్తారు. ఇందులో బోనం అనేది ఓన్లీ ఇంట్లో మహిళలే బోనం ఎత్తడం కాదు, కానీ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రత్యేకత గాని ఇంట్లో కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అంటారు? అందరు నిష్టగా ఉండాలి, ఎందుకంటే అమ్మ కదా, అమ్మ చూసేది అమ్మవారే కదా, కాబట్టి అందరూ నిష్టగా ఉండాలి. పిల్లలైనా, భర్త అయినా, అంత వాళ్ళైనా నిష్టగా ఉండి చేస్తేనే అమ్మకి మంచిది. ఇట్లా ఇట్లా వేరే చేస్తే మంచిగా ఉండదు కదా, అందుకే నిష్టగా చేయాలి అమ్మవారికి. అందుకోసం మేము నిష్టగా చేస్తాము. బోనము సమర్పించిన తర్వాత మీరు ఇంట్లో కూడా ఖచ్చితంగా ఆ రోజు ఏమన్నా పాటించాల్సిన ఆచారాలు కూడా ఖచ్చితంగా ఉంటాయంటారు? ఉంటాయండి, ఎందుకంటే అమ్మకు కదా మేం తినట్లా, మేమైతే ఒక్క పొద్దుతో చేస్తాము. అట్లా బోనం ఎత్తుకోవడం అంతా అయిపోయినాకనే తింటాం అన్నమాట. అట్లానే వండి చేస్తాం కాబట్టి అట్లనే ఉండవాలి. అట్లా చూసారు కదా, మనకి అమ్మవారి బోనం ఎందుకు ఎత్తుతామనంటే నియమ నిష్టాలతోటి, శ్రద్ధతోటి, అమ్మవారికి భక్తితో సమర్పించాలి. అంటే ఎన్నో భక్తి శ్రద్ధలతోటి కేవలం ఈ పండుగలు జరుపుకోవడమే కాదు, మనము నిజ జీవితంలో కూడా చేసే కార్యాలన్నీ విజయాన్ని వరించాలంటే ఖచ్చితంగా భక్తి శ్రద్ధతోటే మనం చేస్తేనే మంచి జరుగుతుందని ఇక్కడ అందరూ మహిళలు నమ్ముతారు. అందుకే వాళ్ళ నమ్మకంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరి ఇల్లు కూడా చాలా చక్కగా అన్ని కలకలలా
ఆడుతూ కూడా చక్కగా ఉంటుంది ఇల్లంతా కూడా. సో ఇక్కడ భక్తుల అభిప్రాయం ఇదంతా కూడా. మనము ఈసారి ఈ ఏర్పాట్లు ఎలా చేశారు ఇవన్నీ కూడా తెలుసుకునే. ఇక్కడ మనకి బోనాల్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం దగ్గర బోనాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ మిడ్ క్యాంప్ హెల్త్ క్యాంప్ తో పాటు ఫ్రీ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్రీ వాటర్ స్పెషాలిటీ గానీ ఈ ఫెసిలిటీ ఎవరు ద్వారా ఏర్పాటు చేశారు ఇవన్నీ మాట్లాడడానికి జనరల్ మేనేజర్ భాస్కర్ గారు మన ముందున్నారు. ఆయన అడిగి ఒకసారి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నానండి. అమ్మవారి దయ వల్ల అందరము బాగున్నామండి. భక్తులు కూడా అందరూ వస్తున్నారు. సంతోషంగా ఉందండి. మనము భక్తులు అందరూ ఉన్నారనే ఉద్దేశంతోన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన ఎండి గారి ఈదీ గారి ఆదేశాల మేరకు ఫ్రీ వాటర్ అంటే ఉచితంగా వాటర్ సదుపాయాన్ని కల్పించడం జరిగిందండి. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అందరూ కూడా ఈ వాటర్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. భక్తులు పొద్దు నుంచి మార్నింగ్ చాలా వచ్చారండి. ఇప్పటి వరకు కూడా మేము ఒక 10-20 వేల ప్యాకెట్ల వరకు ఇచ్చామండి. ఈ రోజు ఈ ఉచిత వాటర్ సౌకర్యము ఈ రోజు మరియు రేపు కూడా ఉంటుందండి. అందరూ వచ్చి ఇక్కడ ఫ్రీగా వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ని తీసుకొని వెళ్లవలసిందిగా కోరుతున్నామండి. ఇంకొకటి అండి, మీరు భక్తులు చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారండి. వీళ్ళందరినీ ఉద్దేశంలో తీసుకొని మేము మా వాలంటీర్స్ ఒక 20 మంది ఉన్నారండి. వాళ్ళందరితో ఉన్న ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకు కూడా మనం పంపించి వాళ్ళకు వాటర్ సదుపాయాన్ని ఇవ్వడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ వాలంటీర్స్ ద్వారా అలా వాళ్ళకి ఒక చిన్న టబ్ లో వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్లి లైన్ లో నుంచిన వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఇట్లా ఫ్రీ వాటర్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు జనరల్ మేనేజర్ భాస్కర్ గారు అయితే చెప్పారు. సో ఇలాగే మనకి హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ సర్వీసెస్ మొదలు పెట్టారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుందాం, కనుక్కుందాం, తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, నా పేరు డాక్టర్ నీర్జా లక్ష్మి. వీఆర్ ఫ్రమ్ సెయింట్ జాన్ అంబులెన్స్ Association India. This is private. This is not through government. Okay. This organization is recognized by UNO, United National Organization. ఓకే, యుఎన్ఓ ద్వారా మీరు ఇక్కడ ఈ రోజు రేపు కూడా ఈ ఉచిత ప్రథమ చికిత్స శిబిరం అనేది పెడుతున్నారు. అవును. అంటే ఈ ఉచిత చికిత్స ద్వారా మీరు ఎటువంటి వాటికి కూడా చికిత్స కానీ టెస్టులు కానీ చేస్తారు? ఇక్కడ టెస్ట్లు ఏమి చేయరు. ఎమర్జెన్సీ ఇక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏంటి జరిగేది అంటే కళ్ళు తిరిగి పడిపోతారు. దేర్ మే బి సఫోకేషన్, సివియర్ స్వెట్టింగ్ వల్ల ఎలక్ట్రాల్స్ లాస్ అవుతారు. సో అవి ఇమీడియట్ గా రెస్పాన్స్ అవ్వాలి. సో దానికి మందులు ఉండవు. సమ్ ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి మేము వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. అవి చేసి మేము ఇమీడియట్ గా ఇమీడియట్ గా రెస్పాన్స్ వస్తుంది. ఒక 5-10 మినిట్స్ లో పేషెంట్ లేసి కూర్చుంటారు. సో ఇక్కడ మనందరికీ కూడా వీటికి సంబంధించి మెయిన్ ఇంజురీస్ కేసెస్ చాలా ఎక్కువ వస్తాయి. లైక్ స్ప్రెయిన్ ఇంజురీస్ వస్తాయి. ఇంకొకటి బ్లీడింగ్ కేసెస్ కూడా వస్తున్నాయి. ఇంజురీస్ కేసెస్ చాలా వస్తాయి. ఎందుకంటే రష్ లో చాలా కాళ్ళు తొక్కి అట్లా వస్తూనే ఉంటున్నారు. ఇంకా ఫెయింటింగ్ కేసెస్ చాలా వస్తాయి మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎట్లా ఉన్నది, ఎక్సెసివ్ ఆఫ్ స్వెటింగ్ తో పాటు చాలా మంది ఫెయింటింగ్ అయి వస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు ఎమర్జెన్సీ సర్వీస్. సో ఇక్కడ మనకి ఆరోగ్యం కోసం అని చెప్పేసి శ్రద్ధ తీసుకోవడానికి వీళ్ళే స్వయంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండర్ యుఎన్ఓ నుంచి వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఉచిత ప్రథమ చికిత్స శిబిరం అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనకి ఇటువంటి ఏర్పాట్లతో పాటు ఇక్కడ మనకి బ్యారికేడ్స్ అవన్నీ చూసాము. ఎవరికి కూడా మనం ఇంతకు ముందు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కడైనా మొత్తం సమూహాలన్నీ కూడా ఏర్పాటు అయినప్పుడు అందరూ కూడా తొక్కిసలాటకు గురవుతున్నారు. దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవడం మనం చూసాము. ఇటువంటి వాటికి దానికి కూడా మనము ఆస్కారం ఇవ్వకుండా వాటన్నిటికీ కూడా పోలీసులు బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనకి బట్టి విక్రమార్క, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మనకి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి సంబంధించిన తమదైన రీతిలో స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా